ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 20 నుంచి 25 వేల రూపు బడ్జెట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్ లాంచ్ అయ్యేసరికి కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ వీడియోలో నేను ఒక క్లారిటీ అయితే ఇచ్చిస్తాను మీకు. అయితే మనం ఎప్పుడైనా సరే ఒక మొబైల్ కొనుక్కోవాలంటే కొన్ని గేమింగ్కి పనిచేసేవి ఉంటాయి, కొన్ని కెమెరాకి పనిచేసేవి ఉంటాయి, కొన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయి. సో అన్నిటికి సంబంధించిన లిస్ట్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే దీంతోపాటు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొన్ని మొబైల్స్ ఉంటాయి, అంటే వివోకి సంబంధించినవి, మోటరోలాకి సంబంధించిన మొబైల్స్, సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఆఫ్లైన్లో దొరుకుతున్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆన్లైన్తో పోల్చుకున్నట్టయితే ఆఫ్లైన్లోనే చాలా తక్కువ ధరకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ని అయితే మిస్ చేయకండి. అయితే ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మా ఫ్రెండ్ ఒక అతను అలానే ఆన్లైన్లో కొనుక్కునే బదులు ఆఫ్లైన్లోకి వెళ్ళి కొనుక్కున్నాడు. S23 అల్ట్రా అనుకుంటా. ఆన్లైన్లో చూసుకున్నట్టయితే 1,00,000 పైన ఉంది, కాకపోతే అతనికి 90,000 దొరికింది. సో అట్లా మీకు కూడా తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఆఫ్లైన్లో దొరికే ఏ మొబైల్ అయినా సరే ఒకసారి వెళ్ళి కనుక్కుంటే మనకు పోయేది ఏం లేదు కదా. ఒకసారి కనుక్కున్న తర్వాతనే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ. ఇక మనం వివో T3 Pro గురించి మాట్లాడినట్టయితే ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే కెమెరాస్ అనేవి బాగుంటాయి, వేగల్ లెదర్ ప్రొవైడ్ చేశారు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అయితే ఈ మొబైల్తో పాటు ఇంకొక మొబైల్ ఉంది. సో మరి వీళ్ళ తమ్ముడు అనుకుంటారా, అక్క అనుకుంటారా, చెల్లి అనుకుంటారా, మీ ఇష్టం. కానీ అదే Z9S Pro. సో మరి ఈ మొబైల్ ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఏం తేడా లేదు. వివో యొక్క సబ్ బ్రాండే ఐక్యూ కాబట్టి మీకు యూఐ కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది. మరి మీకు ఈ రెండు మొబైల్స్ ఐక్యూ Z9S Pro అయినా కానివ్వండి, లేకపోతే వివో T3 Pro అయినా కానివ్వండి, ఏది తక్కువ దొరికితే అది కొనుక్కోండి. మీకు మంచి బ్రైట్నెస్ ఇచ్చి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జర్ని కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మోటరోలా. యాక్చువల్లీ మోటరోలాలో కూడా రెండు మొబైల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి మోటరోలాకి సంబంధించిన ఫ్యూజన్ మొబైల్ 50 ఫ్యూజన్, ఇంకొకటి Edge 50 న్యూ అని చెప్పేసి ఈ రెండు మొబైల్స్ అనేవి ఆల్మోస్ట్ మీకు సేమ్ ప్రైజింగ్లోనే దొరుకుతున్నాయి. కాకపోతే ఫ్యూజన్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు ఆఫర్ సీజన్లో మనకు అండర్ 20,000 బడ్జెట్లో కూడా దొరుకుతుంది, అంటే 19,000 కూడా దొరుకుతుంది. సో మరి ఈ ఫ్యూజన్కి న్యూకి రెండిట్లలో తేడా ఏంటి అని అంటే కెమెరా పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనకు న్యూ ఉంది చూసారా, దానిలో మన కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మీకు లో లైట్లో ఫోటోస్ అయినా కానివ్వండి, డైనమిక్ రేంజ్ అయినా కానివ్వండి, న్యూలో బాగున్నాయి. న్యూ గురించి మాట్లాడితే 6.4 inches సంబంధించిన స్క్రీన్ ఉంది, కాంపాక్ట్గా ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఫ్లాట్ స్క్రీన్ తోటి వస్తుంది. అంటే చాలామంది కర్వ్ డిస్ప్లే మొబైల్స్ ఇష్టం ఉంటాయి చూసారా, సో వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. కానీ మనకు 21-22 వేలు ఆ ప్రైజింగ్లో మాత్రం ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. లేదు నాకు మోటరోలా మొబైల్స్లోనే కర్వ్ డిస్ప్లే తోటి మొబైల్ కావాలి అంటే ఫ్యూజన్ మొబైల్కి వెళ్ళిపోండి. సో దాని గురించి మాట్లాడితే 1600 nits బ్రైట్నెస్ ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ ఉంటుంది. నేను దేనితో కంపారిజన్ చేసి చెప్తున్నానంటే నియో తోటి. ఇంతకుముందు చెప్పిన పాయింట్ గుర్తుంది కదా, ఈ మొబైల్ కూడా ఆఫ్లైన్లో దొరుకుతుంది కాబట్టి మీకు ఆన్లైన్లో తక్కువ దొరుకుతాయి. ఆన్లైన్లో కొనుక్కోండి, ఆఫ్లైన్లో తక్కువ దొరుకుతాయి. ఆఫ్లైన్లో కొనుక్కోండి, ఆఫ్లైన్లో మాత్రం ఈ మొబైల్ అనేది మనకు 19,000 అయితే దొరుకుతుంది. అయితే నియోలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఫ్లాట్ స్క్రీన్ ఉన్నా సరే 1.5K డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఫ్యూజన్లో మనకు ఫుల్ HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో ఆ అంతరం అనేది లేకపోతే ఆ తేడా అనేది మనకు కనిపిస్తుంది. బ్రైట్నెస్ నీట్స్ కూడా మనకు న్యూలోనే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చి కొన్ని ఫీచర్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు. కెమెరా పరంగా ఇంప్రూవ్ చేశారు, డిస్ప్లే పరంగా ఇంప్రూవ్ చేశారు. సో మనకు MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని ఇచ్చారు. అక్కడేమో కర్వ్ డిస్ప్లే చేసి కొన్ని ఫీచర్స్ తక్కువ చేసి ప్రైజింగ్ కూడా తక్కువ చేశారు. సో మరి మీకు మీ బడ్జెట్ అనేది 20,000 బడ్జెట్ అంటే ఫ్యూజన్కి వెళ్ళండి, లేదు నేను ఒక 2,000 ఎక్కువ పెడతానంటే మాత్రం నియో వైపుకి వెళ్ళిపోండి. నెక్స్ట్ నాకు మంచి యూఐ ఉండే ఫోన్ కావాలి అంటే నథింగ్ ఫోన్ తీసుకోవచ్చు. నథింగ్ ఫోన్ వాళ్ళ 2A+ తీసుకోండి. 2Aకి 2A+కి ఒక 2,000 తేడా మాత్రమే ఉంది. మీకు 2,000 టైట్ అనుకుంటే మాత్రం 2Aకి వెళ్ళండి, లేదు నాకు 2,000 అంత ఎక్కువ ఏం కాదు అనుకున్నప్పుడు మాత్రం 2A+ తీసేసుకోండి. సో దీనిలో మనకు MediaTek Dimensity 7350 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇది మనకు ఎస్పెషల్లీ నథింగ్ ఫోన్ వాళ్ళ కోసమే ఆప్టిమైజ్ చేయబడిన ప్రాసెసర్ అన్నట్టు. సో అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళే కాకుండా చాలా కంపెనీస్ అలానే క్లెయిమ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం మీకు లాస్ట్గా అదే వస్తూ ఉంటుంది. సో మరి దీనిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే సాఫ్ట్వేర్ పరంగా మాత్రం వీళ్ళు లాంచ్ అయిన దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఫస్ట్ నథింగ్ ఫోన్ 2A ఉంటుంది చూసారు, దానిలో కూడా కొన్ని లోపాలు ఉండే, లేకపోతే కొన్ని బగ్స్ ఉండే, దాన్ని వీళ్ళు అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఫిక్స్ చేసి చాలా పర్ఫెక్ట్ చేసేసారు అన్నట్టు. సో దీన్ని కూడా నథింగ్ ఫోన్ 2A+ కూడా బాగుంది మొబైల్. నేను చెప్పేది యూఐ విషయం ప్రకారం, ఎందుకంటే బ్యాక్ సైడ్ దాని లైట్స్ అనేవి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది మీ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. కానీ ఒకవేళ మీకు మంచి క్లీన్ యూఐ ఉండే మొబైల్ కావాలి, మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలిగే మొబైల్ ఉండాలి, బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని కొనుక్కోవచ్చు. అంటే దీనిలో మనకు సూపర్ గేమింగ్ ఏం చేయలేం, కానీ గేమింగ్ చేసేసుకోవచ్చు, కెమెరాస్ కోసం యూస్ చేసుకోవచ్చు, యూఐ అనేది బాగుంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ బాగుంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే దీని ఇన్హ్యాండ్ ఫీల్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే OnePlus Nord CE4. సో ఈ మొబైల్ కూడా మనకు 25,000 బడ్జెట్లోనే దొరుకుతుంది. మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో బ్లోట్వేర్స్ ఉంటాయి, కాకపోతే దీన్ని అన్ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. జనరల్గా మనం రియల్మీ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే దానిలో కూడా బ్లోట్వేర్స్ ఇస్తారు, దాన్ని కూడా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే అవి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మనకు చెత్త యాడ్స్ అనేవి అన్నీ వస్తూ ఉంటాయి కదా. కాకపోతే మన OnePlus ఫోన్ తోటి ఒక మంచి విషయం ఏంటి అంటే
దీనిలో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత చెత్త యాడ్స్ రావు. ఒకప్పుడు ఆక్సిజన్ ఓఎస్ అనేది సూపర్గా ఉండే మన వన్ ప్లస్కి సంబంధించింది. దానంతా ఇప్పుడు ఏం లేదు కానీ అయినా కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే యాప్స్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే కాంపాక్ట్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు మంచి వన్ ప్లస్ ఫోన్ కావాలి అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక వన్ ప్లస్ నార్డ్ 4 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. కాకపోతే ఇది మనకు కొంచెం రేట్ ఒక ₹1000 2000 ఎక్కువ ఉన్నట్టుంది. ఒకవేళ మీరు అంత బడ్జెట్ పెట్టుకోగలుగుతారు అంటే 25,000 కంటే పైన. సో దీన్ని అయితే చూడొచ్చు. ఈ మొబైల్ గురించి మాట్లాడితే దీన్ని ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ అనొచ్చు. సో మరి మొబైల్లో వచ్చిన ఇష్యూ ఏంటి అంటే నేను కొంతమంది అడిగిన దాని ప్రకారం మనకు కాల్స్ అనేవి డ్రాప్ అవుతున్నాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క విషయం మనం పక్క పెట్టినట్టయితే అంటే మాటిమాటికి కాదు కొన్ని ఏరియాస్లలో వాళ్ళ ఇంట్లో. సో మరి మీ దగ్గర ఎవరి దగ్గర మొబైల్ ఉంటే మీకు కూడా ఇటువంటి సమస్య ఉందో లేదో కింద కామెంట్లో రాయొచ్చు. సో దీనిలో మనకు 7 Gen 3 ప్రాసెసర్ని యూస్ చేశారు. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. యూఐ బాగుంటుంది. దాని తర్వాత ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటుంది. అయితే కెమెరాస్ దగ్గరనే ఈ నార్డ్ సిరీస్ ఇంప్రూవ్ అయితే బాగుంటుందని చెప్పేసి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరి మిగతా వన్ ప్లస్ డివైజెస్తో పోల్చుకున్నట్టయితే వన్ ప్లస్ నార్డ్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అప్ టు మార్క్ లేదన్నట్టు. అంటే ఇప్పుడు ఇదే బడ్జెట్లో మనకు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసినా సరే ఈ వన్ ప్లస్ నార్డ్ సిరీస్ అనేది కెమెరాస్ దగ్గర కొంచెం వెనకబడిపోతుంది. సో ఇది ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక నాకు ఇవన్నీ వద్దు, బ్యాలెన్స్ వద్దు, కెమెరా వద్దు, అదొద్దు ఇదొద్దు, బ్రాండ్ వద్దు అనుకున్నప్పుడు నాకు ఓన్లీ గేమింగ్ కోసం మొబైల్ చెప్పు అంటే పోకో F6 తీసుకోండి. పోకో F6 గురించి మాట్లాడినట్టయితే పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే యూస్ చేయడం జరిగింది. మంచి డిస్ప్లే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అని చెప్పేసి ఫ్లాగ్షిప్ బిల్డ్ని ప్రొవైడ్ చేశారు. అయితే మీరు హయ్యర్ ఫ్రేమ్ సెట్టింగ్స్లో పెట్టుకొని గేమింగ్ ఆడాలి, ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలి గేమింగ్లో అనుకుంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే మరి అంతగానం ఏం లేవు కానీ ఉన్నాయి, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కెమెరా అనేది యావరేజ్ ఉంటుంది. హైపర్ ఓఎస్ ఇచ్చారు. ఈ హైపర్ ఓఎస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత చెప్పదగ్గది అయితే ఏం కాదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే పోకో F6 కూడా కొనుక్కోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి 20,000 బడ్జెట్లో నేను ఇంకేమైనా మొబైల్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఇంకా ఏ ప్రైజింగ్లో మొబైల్స్ కావాలి అనుకుంటున్నారో దాన్ని కూడా కింద కామెంట్లో రాస్తే దానిపైన వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.